శ్రీ వైష్ణవ్ మహాదివ్య క్షేత్రం యొక్క చైర్మన్ గారు అయినటువంటి చొలవాది మల్లికార్జునరావు గారు, అలాగే వాళ్ళ మనవరాలు మనవడు కూడా మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీకు ఇలా అంటే యంగ్ జనరేషన్లో ఈ యజ్ఞాల్లో హోమాల్లో పాల్గొనడం మీకు ఎలా అనిపించింది? యాక్చువల్లీ చాలా ఇలాంటి నాకు ఇంట్రెస్టేనండి యాక్చువల్లీ. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇట్స్ రియలీ, అంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా ఇట్స్ వైబ్రేషన్స్ కానీ లైక్ నేను చెప్పేది ఏంటంటే యంగ్ జనరేషన్ షుడ్ స్టార్ట్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఈవెన్ దో హౌ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్, ఎంత చదువుకున్నా ఏం చేసినా మన కల్చర్, మన రూట్స్ మనం మర్చిపోకూడదు. సో మాకు యాక్చువల్గా మామూలుగా జనాలకి ఎక్కడైనా కూడా ఇలా యజ్ఞాల్లో పాల్గొనడానికి, దేవుణ్ణి ఇంత దగ్గర నుంచి చూడడానికి అవకాశం రాదు. యాక్చువల్లీ మేము లక్కీ, మా తాతగారి వల్ల మాకు ఈ అవకాశం దొరికింది. లేకపోతే మేము కూడా అందరిలో ఒకలాగా కూర్చోవాల్సి వచ్చేది. సో మేము ఆ ఆపర్చునిటీ మిస్ చేసుకోదలుచుకోలేదు. ఎందుకంటే నార్మల్ పీపుల్కి లైక్ ఆయన వల్ల మాకు వచ్చింది ఇది. సో మేము ఈ ఛాన్స్ మిస్ చేసుకోదలుచుకోలేదు. సో దిస్ ఇస్ ద లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ డెసిషన్ ఐ హావ్ టేకన్ ఇన్ 2026. అంటే ద్వారకా గురించి మాకు తెలిసిన ఐడియా ఏంటంటే దేవిపుత్రుడు సినిమాలోనే తెలుసు. అది చూసినప్పటి నుంచి ఇట్స్ సో ఫ్యాసినేటింగ్. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వెళ్ళిన ప్రతి ప్లేస్ యజ్ఞం ఆబ్వియస్లీ మీరు చూసారు, మీరు కూడా ఉన్నారు. చాలా బాగా జరిగింది. బాలాజీ స్వామి గారు చెప్పక్కర్లేదు, ఆయన ఉన్నారంటే ఏదైనా చాలా అమేజింగ్గా జరుగుతుంది. బట్ ద్వారకాలో జరగడం అనేది లైక్ ఇక్కడ మేము వెళ్ళిన ప్రతి ప్లేస్, అక్కడ తెలుసుకున్నది ఏంటంటే ప్రతి అణువులో, ప్రతి స్టెప్లో కృష్ణుడు ఎక్కడెక్కడ ఏమేమి చేశాడు. దట్ వాజ్ వెరీ, అంటే నమ్మకపోవడానికి మామూలుగా లైక్ ఏమంటారు, నాలెడ్జ్ లేని వాళ్ళు, తెలియని వాళ్ళు ఇది లేదు ఇది కాదు అంటారు. వాళ్ళని కూడా నేను తప్పు పట్టట్లా, వాళ్ళ పర్స్పెక్టివ్ అది. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇట్ ఈస్ కంప్లీట్లీ చేంజ్డ్. ప్రతి చోట కృష్ణుడు ఉన్నాడు, అది చాలా ప్రూఫ్ కనిపిస్తుంది. అండ్ ద్వారకాలో యజ్ఞం జరగడం ఇంకా ఎందుకు అంత స్పెషల్ అంటే, అందరికీ తెలిసినట్టు ద్వారకా ఈజ్ వన్ ఆఫ్ ద చార్ధామ్. అదే కాకుండా ద్వారకా ఆల్సో బిలాంగ్స్ టు వన్ ఆఫ్ ద 7 మోక్షధామ్, 7 మోక్షధామ్లో ఒకటి. సో రెండిట్లో కామన్ ప్లేస్ ఇది. అండ్ ఇప్పుడు ఇందాక చెప్పినట్టు దశావతారాలన్నీ ఎప్పుడో మనం అంతా చదవం. లేటెస్ట్గా వెంకటేశ్వర స్వామికి ముందు కృష్ణుడే. సో ఆయన యాక్చువల్లీ కృష్ణుడు యంగ్ జనరేషన్కి చాలా తొందరగా కనెక్ట్ అవుతాడు. రాముడు ఈజ్ వెరీ స్ట్రెయిట్, నో, అది అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది ఆయన్ని. కృష్ణుడు ఏంటంటే ఈజ్ వెరీ చిలిపిగా అందరినీ. కానీ నాకు అర్థమైంది ఏంటంటే, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, అందరికీ కృష్ణుడు అంటే చాలా హ్యాపీగా అందరినీ ఇలా నవ్వుకుంటా అట్లానే కనిపిస్తుంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత బేట్ ద్వారకా వెళ్ళాక ఆయన పడిన కష్టాలు, ఆయన పడిన బాధలు తెలిసిన తర్వాత నాకేమనిపించిందంటే, మనం లైఫ్లో మనకు వచ్చే కష్టాలు అనుకుంటాం, కానీ ఆయన చూసింది, ఆయన చేసింది దాని ముందు మనది నథింగ్. అంటే ఆయనతో కంపేర్ చేసుకోవట్లేదు నేను. దిస్ ఇస్ ద ఎన్లైట్మెంట్ ఐ గాట్ ఆఫ్టర్ కమింగ్ టు ద్వారకా. అండ్ ద్వారకాలో ఇది జరగడం అంటే, నిన్న అందరు వర్షం పడిందని అది ఆలోచించారు. నాకేమనిపించిందంటే, యజ్ఞం ఇంత బాగా జరిగింది కాబట్టి నాకు అట్లా అనిపించింది. ఇట్ ఈస్ ఆల్ హ్యాపీనెస్. యజ్ఞం మంచిగా జరిగింది, సక్సెస్ఫుల్ అయ్యింది అనడానికి పెద్ద సైన్ అనిపించింది నాకు. అండ్ లాస్ట్ ఐ వాంట్ టు ఎండ్ విత్ దిస్. మా తాతగారు చెప్పినట్టు శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్రంలో నెక్స్ట్ మంత్ నుంచి ఖచ్చితంగా ఫ్రీ మెడికల్ క్యాంప్స్ అనేది మేము చేస్తామండి. అంటే ఇది ఇప్పుడు స్టార్ట్ చేసింది కాదు, ఆయన లాస్ట్ 25 years నుంచి ఆల్రెడీ ఒక 500 క్యాంప్స్, తాతయ్య 500 క్యాంప్స్ చేసామా, 500 క్యాంప్స్ వరకు ఆల్రెడీ ఆయన సొంత ఊరు మైలవరంలో చేశారు ఆల్రెడీ. సో కొన్ని పరిస్థితుల వల్ల అది ఆపేయాల్సి వచ్చింది. సో అది చాలా ఎమోషనల్ మూమెంట్ నాకు. ఎందుకంటే ఆయన స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నేను ఎంబీబీఎస్లో ఉన్నప్పుడు అయిపోయాక ఏ ఒక్క క్యాంప్కి నేను వెళ్ళలేదు. అప్పుడు నాకు తెలియలేదు దాని ఇంపార్టెన్స్. నేను కరెక్ట్గా ఆయన దాంట్లో నేను చేయాలి అనుకునే టైంకి అది కొన్ని పరిస్థితుల వల్ల ఆగిపోయింది. బట్ ఇప్పుడు ఈ గుడిలోనే నా పెళ్లి కూడా జరిగింది రీసెంట్గా. సో ఈ గుడితో నాకు చాలా డీప్ కనెక్షన్ ఉంది. సో ఈ గుడిలోనే నా పెళ్ళి ఎక్కడైతే జరిగిందో అక్కడే మేము మెడికల్ క్యాంప్ అనేది స్టార్ట్ చేయాలనుకున్నాం. నేను, నా హస్బెండ్ ఖచ్చితంగా వాలంటీర్ చేస్తాము. వచ్చే క్రౌడ్ బట్టి మేము ఇంకా డాక్టర్స్ని పుల్ చేస్తాము. సో అన్ని స్పెషాలిటీ డాక్టర్స్ని పుల్ చేస్తాము. సో మాకు ఏంటి అంటే జస్ట్
ఆ దేవుడు సపోర్ట్ కావాలి. మేము చేయాలనుకుని మా తాతగారు చేసే దాంట్లో మేము 1% చేసినా సాధించినట్టే. సో ఆయన చేసినవన్నీ చేయలేకపోయినా అట్లీస్ట్ మెడికల్ క్యాంప్స్ మెడికల్ క్యాంప్స్ అంటే ఓన్లీ మెడిసిన్సా లేకపోతే ఇంకేమైనా? like see I'm an emergency physician, my husband is a general surgeon, so సో అందరు స్పెషాలిటీ డాక్టర్సే. మేమందరికీ ఫ్రీ కన్సల్టేషన్ ఇవ్వాలనుకుంటున్నాము, దాంతోపాటు ఫ్రీ మెడిసిన్స్ ఇవ్వాలనుకుంటున్నాము. లైక్ దెర్ ఇస్ నో లిమిట్, ఇంతమంది అంతమంది ఈ కేసు ఆ కేసు అని ఏమీ లేదు. ఎవరు వచ్చినా ఎలాంటి వాళ్ళు వచ్చినా వాళ్ళ కన్సల్టేషన్ ఇచ్చి మెడిసిన్స్ ఇచ్చి. అండ్ మా తాతగారిది ఏదైతే క్యాంప్స్ ఆగిపోయినాయో ఇప్పుడు విల్ స్టార్ట్ విత్ 2.0 మెడికల్ క్యాంప్స్. సో ఆయన కోరిక ప్రకారం పక్క మెడికల్ క్యాంప్స్ అయితే ఆయన అనుకున్న నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నాము. సో అది గుడిలోనే చేద్దాం అనుకుంటున్నాం. సార్ ఇక్కడికి రావడం మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. లైక్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. మా ఇన్స్పిరేషన్ అయితే మా తాతగారే. మేము ఇక్కడ యజ్ఞం చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ప్రపంచంలో లాస్ట్ 3 to 4 years ఇన్స్టెబిలిటీ ఉంది. పీస్ కావాలి. ఏ వార్కైనా ఎండ్ టూ సైడ్స్ ఎప్పుడైనా నష్టమే జరుగుతుంది. సో పీస్ ఇస్ ది బెటర్ ఆప్షన్. పెరుమాక వారి వైష్ణవ మహాదివ్య క్షేత్రం వారు 5 రోజుల పాటు ద్వారకలో నిర్వహించిన కార్యక్రమాలన్నీ ఈ రోజుతో కంప్లీట్ అయిపోయాయి. ఈ రోజుతో ఎంతో అద్భుతంగా దాదాపుగా 400 నుంచి 500 మంది భక్తులు పాల్గొని ఎంతో సంతోషంతో వాళ్ళ ఇళ్ళకైతే వెళ్ళడం జరిగింది. ఇదైతే ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో మధులలిత, ద్వారకా నుంచి.